న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కురుసంపేట వద్ద అక్రమంగా పట్టపగిలి ఇసుక త్రవ్వకాలపైన శ్రీ శుంకర స్వామి నాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శుంకర కార్తీక్ మరియు యానాం బీజేపీ మాజీ అధ్యక్షుడు మాగపు సుబ్బారావు కలిసి యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి మునిస్వామికి ఫిర్యాదును అందజేస్తారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కురుసంపేట వద్ద అక్రమంగా పట్టపగిలి ఇసుక త్రవ్వకాలపైన శ్రీ శుంకర స్వామి నాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శుంకర కార్తీక్ మరియు యానాం బీజేపీ మాజీ అధ్యక్షుడు మాగపు సుబ్బారావు కలిసి యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి మునిస్వామికి ఫిర్యాదును అందజేస్తారు. ఇక వివరాల్లోకి వెళ్తే గతంలోని పుదుచ్చేరి గవర్నర్ అయినటువంటి కిరణ్ బేడి రెవెన్యూ మరియు విపత్తుల శాఖచే జీవో నంబర్ 17 ద్వారా ఇసుక త్రవ్వకాలపై తగిన సూచనలు మరియు విధి విధానాలను నెలకొల్పడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ఆర్డర్ను మరియు తదితర శాఖల యొక్క విధి విధానాలను ఉల్లంఘిస్తూ చట్ట వ్యతిరేకంగా అక్రమ ఇసుక త్రవ్వకాలను తక్షణమే ఆపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుదుచ్చేరి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం యానాం ప్రజలకు ఇసుక విధానాలపైన ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దళారులకు ఏ విధంగా అయితే ఇసుక అందుతుందో అలాగే పేద ప్రజలకు కూడా అందాలని మాగపు సుబ్బారావు ప్రశ్నించారు. పేదవాడికి ఒక రూలు, ధనవంతుడికి ఒక రూలు అంటూ ధ్వజం ఎత్తారు. ಅವ್ನು ಕೊಂಚ ಕೇರ್ ಎಡ್ತಿದ್ನಲ್ಲ ಸರ್ ಇಸ್ ಜರ ಇಂಡಿಸ್ಕ್ರಿಮಿನೇಟ್ ಮೈನಿಂಗ್ ಮಾಡಿರಬಹುದು ಅದಕ್ಕೆ ಫ್ಲಡ್ ಪ್ರೋನ್ ಪೀರಿಯಡ್ ಅಂತ ಮಾತ್ರ ಮಾಡಿರಬಹುದು ಇಸ್ ಪ್ರೊಹಿಬಿಟೆಡ್ ಪೀರಿಯಡ್ ಸರ್ ಫ್ಲಡ್ ಹೋಯಿಟೇ ಇರುತ್ತೆ ಅದನ್ನ ಸರ್ ಅದು ಸ್ಯಾಂಡ್ ಬಿಫೋರ್ ಕೊಡುತ್ತೆ ಎಲ್ಲ ಡೀಟೇಲ್ಸ್ ಎಸ್ ಸರ್ ಆಪ್ಟಿಂಗ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್ ಸರ್ Just wait. we are not objecting this excavation of sand sir but in a rules wise ನಾವು ಫಾಲೋ ಮಾಡ್ತೀವಿ June 6 something 17 yes sir morning 6 ಗೆ ಹೋಗ್ತಿದ್ದಾರೆ ಅದಿಗಾರೆ yes I forgot ಅದು ಜಿಯೋ ಬೇರೆ ಜಿಯೋ something ಸರ್ ಇದು ಅಪ್ಪ ಎಸ್ಟಿಮೇಟ್ ಟೈಮ್ లో yes ಪ್ರೋಗ್ರಾಮ್ ಟೈಮಿಂದ ಬಟ್ ಖಾಲಿ ప్రజలకు యానం ప్రభుత్వ అధికారులకు నా విన్నపం. నేను మాజీ బీజేపీ అధ్యక్షుడిని. నా పేరు మాగపు సుబ్బారావు. ఈరోజు మల్లాడి కృష్ణారావు గారు ఇసుక గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదం. ఏంటంటే మొసల కన్నీరు కారుతున్నారు యానం కార్మికుల గురించి, భవన కార్మికుల గురించి కదా, చాలా విచిత్రం అనమాట. ఈరోజు ఆయన చేసేది ఏంటంటే రియల్ ఎస్టేట్ బడా నేతలకి అండకాస్తూ ఇలాంటి ఇసుకని డంపు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు రావులపాలెంలో ఎలా చేశారో అదే దండ ఇక్కడ చేయడం జరుగుతుంది మల్లాడి కృష్ణారావు గారు ఆధ్వర్యంలో. దీన్ని యానం ప్రజల మీద, కార్మికుల మీద మల్లాడి కృష్ణారావు గారు చిత్తశుద్ధి ఉంటే ఈ ఇసుకని ఫ్రీగా కానీ ఇస్తే కార్మికులు చాలా మంది జీవనోపాధి పొందుతారు. దయచేసి ప్రభుత్వ అధికారుల్ని, యానం ప్రజల్ని తప్పుదో పెట్టి ఆయన బడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొమ్ము కాస్తున్న వైన చాలా విచిత్రంగా ఉంది. ఇలాంటిది యానం ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాగే యానంలో ఉన్న ప్రభుత్వ అధికారులు కూడా తప్పుదో పట్టించి నేను మన ముఖ్యమంత్రి గారిని కలిశాను, ఇసుక గురించి మాట్లాడాను అని ఇక్కడ ప్రభుత్వ అధికారులు తప్పుదో పట్టించి అలాగే రంగస్వామి గారి దగ్గరికి లేనిపోని కల్పించడం చాలా విచిత్రమైన చర్య అనమాట. ఇలాంటి మల్లాడి కృష్ణారావు గారు దయచేసి యానం ప్రజల మీద మీకు ఎంతైనా చిత్తశుద్ధి ఉంటే ఈ ఇసుకని ఈ మన బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి తీసుకుని లేనంటే పేద ప్రజలకి ఉచితంగా పంపిణీ చేయాలని నా విన్నపం. జిల్లా తాళరేవు మండలం తాళరేవు పిమల్లవరం గ్రామంలో మాతా శిశు సంక్షేమ శాఖ అధికారి వి మాధవి ఆధ్వర్యంలో పోషక మాసోత్సవాలు జరిగాయి. జిల్లా తాళరేవు మండలం తాళరేవు పిమల్లవరం గ్రామంలో మాతా శిశు సంక్షేమ శాఖ అధికారి వి మాధవి ఆధ్వర్యంలో పోషక మాసోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తాళరేవు గ్రామానికి చెందిన అన్ని అంగన్వాడీ సెంటర్ల కార్యకర్తలు తల్లులకు రక్తహీనత నివారణ, పౌష్టికాహారం గురించి వారికి సూపర్వైజర్ నిభావని వివరించారు. వర్కర్లు సునీత, శ్రీదేవి, సూర్యకుమారి, భారతి, మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గోమలంక గ్రామంలో విజయవాడ వరద బాధితులకు తమ వంతుగా సహాయం చేయాలని స్థానిక నాయకులు కోరుకొండ సత్యనారాయణ, వార్త ఉమామహేశ్వరరావు తదితర మిత్రులందరూ కలిసి 15,000 రూపాయలు విరాళంగా సేకరించగా వీరితో పాటు స్థానిక సర్పంచ్ కోరుకొండ సింహాద్రి అమ్మ, నాయకులు బోయిని వేణుగోపాల్, కోరుకొండ బాబాసాహెబ్, నల్లి గిరికబాబు,
కోరుకొండ నూకరాజు, కోరుకొండ బాబాసాహెబ్ మిత్రులు అందరూ కలిసి 15,000 రూపాయల సహాయాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుజ్జిబాబుకు వరద బాధితుల సహాయార్థం మురుమల కార్యాలయంలో అందించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గోమలంక గ్రామంలో విజయవాడ వరద బాధితులకు తమ వంతుగా సహాయం చేయాలని స్థానిక నాయకులు కోరుకొండ సత్యనారాయణ, వార్త ఉమామహేశ్వరరావు తదితర మిత్రులందరూ కలిసి 15,000 రూపాయలు విరాళంగా సేకరించగా వీరితో పాటు స్థానిక సర్పంచ్ కోరుకొండ సింహాద్రి అమ్మ, నాయకులు బోయిని వేణుగోపాల్, కోరుకొండ బాబాసాహెబ్, నల్లి గిరికబాబు, కోరుకొండ నూకరాజు, కోరుకొండ బాబాసాహెబ్ మిత్రులు అందరూ కలిసి 15,000 రూపాయల సహాయాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుజ్జిబాబుకు వరద బాధితుల సహాయార్థం మురుమల కార్యాలయంలో అందించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలోని వాడవాడలా ఏర్పాట్లు చేసిన వినాయక చవితి పందిళ్లలో 4వ రోజు భక్తుల నుంచి ప్రత్యేక పూజలను బొజ్జ గణపయ్య అందుకున్నారు. ఆ గణనాథునికి అత్యంత ప్రీతికరమైన కుడుములు, ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించి విఘ్నాలు తొలగించే వినాయకుడి ఆశీస్సులను పొందారు. పలు నవరాత్రి ఉత్సవాల్లో వివిధ రకాల సాంకేతిక ప్రదర్శనలు, భజన బృందాలు, భక్తి కీర్తనలతో భక్తులు పరవశించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలోని వాడవాడలా ఏర్పాట్లు చేసిన వినాయక చవితి పందిళ్లలో 4వ రోజు భక్తుల నుంచి ప్రత్యేక పూజలను బొజ్జ గణపయ్య అందుకున్నారు. ఆ గణనాథునికి అత్యంత ప్రీతికరమైన కుడుములు, ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించి విఘ్నాలు తొలగించే వినాయకుడి ఆశీస్సులను పొందారు. పలు నవరాత్రి ఉత్సవాల్లో వివిధ రకాల సాంకేతిక ప్రదర్శనలు, భజన బృందాలు, భక్తి కీర్తనలతో భక్తులు పరవశించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రావణి దుర్గాదేవి ఆలయం వద్ద 39వ దేవి నవరాత్రుల మహోత్సవాలు సందర్భంగా పందిరిరాట ముహూర్తం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కోనంబట్ల రామచంద్రమూర్తి శర్మ పర్యవేక్షణలో విశేష పూజలు నిర్వహించి పందిరిరాటను వేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గాదేవి ఆలయ కమిటీ వారు కనకాల కృష్ణ, కనకాల సూరిబాబు, పోలశెట్టి రామకృష్ణ, కనకాల సత్యబాబు, మలిపుడి గోవిందు, పోలశెట్టి చిట్టినాయుడు, గ్రామ పెద్దలు, భవానీలు, యువత తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రావణి దుర్గాదేవి ఆలయం వద్ద 39వ దేవి నవరాత్రుల మహోత్సవాలు సందర్భంగా పందిరిరాట ముహూర్తం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కోనంబట్ల రామచంద్రమూర్తి శర్మ పర్యవేక్షణలో విశేష పూజలు నిర్వహించి పందిరిరాటను వేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గాదేవి ఆలయ కమిటీ వారు కనకాల కృష్ణ, కనకాల సూరిబాబు, పోలశెట్టి రామకృష్ణ, కనకాల సత్యబాబు, మలిపుడి గోవిందు, పోలశెట్టి చిట్టినాయుడు, గ్రామ పెద్దలు, భవానీలు, యువత తదితరులు పాల్గొన్నారు. వీర గణపతయే నమః, ద్విజ గణపతయే నమః, హేరంబ గణపతయే నమః, దుండి గణపతయే నమః, క్షుప్రప్రసాద గణపతయే నమః. పరిమళపుష్పాణి సమర్పయామి, గోపమాగ్రాపయామి, అలా బైపాస్ నుంచి తీసుకెళ్ళమని చెప్పామండి.
వాళ్ళు ఎంటర్ అనేది మనం ఏం చేస్తామండి? యత్పురుషం యదదుః మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి మహాగణాధిపతయే నమః సాధ్యం సుభక్తి సంయుక్తం ఓం వనస్పత్యోద్భవేద్భిర్యర్ దీపాన్ని కూడా స్వామి వారికి చూపించు సాధ్యం త్రిభక్తి సంయుక్తం యోజితం ప్రియం గృహాణ మంగళం దేవం త్రైలోక్యమిరాపః రక్షాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడలిలో కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పలు వాహనాలను తనిఖీలు చేయగా ముగ్గురు మద్యం సేవించి వాహనం నడపడంతో వారిపై కేసు నమోదు చేశామని కోరంగి పోలీసు వారు తెలియజేశారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడలిలో కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పలు వాహనాలను తనిఖీలు చేయగా ముగ్గురు మద్యం సేవించి వాహనం నడపడంతో వారిపై కేసు నమోదు చేశామని కోరంగి పోలీసు వారు తెలియజేశారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 16వ గణపతి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా 4వ రోజు నవరాత్రిలో భాగంగా ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ, సాయి సతీష్ శర్మ పర్యవేక్షణలో మోటపల్లి రామకృష్ణ, విజయలక్ష్మి పుణ్య దంపతులచే పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ మరియు భక్తులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 16వ గణపతి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా 4వ రోజు నవరాత్రిలో భాగంగా ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ, సాయి సతీష్ శర్మ పర్యవేక్షణలో మోటపల్లి రామకృష్ణ, విజయలక్ష్మి పుణ్య దంపతులచే పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ మరియు భక్తులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, జనాధిప యత్రోహితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ఆలయ జ్ఞాన వాహన. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించిన నాయకులు శుంకర స్వామినాయుడు, వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శుంకర కార్తిక్, యానాం బీజేపీ మాజీ అధ్యక్షుడు నిర్మాణ నాణ్యతలను పరిశీలించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించిన నాయకులు శుంకర స్వామినాయుడు, వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శుంకర కార్తిక్, యానాం బీజేపీ మాజీ అధ్యక్షుడు నిర్మాణ నాణ్యతలను పరిశీలించారు. ఓం నమః శివాయ.
కాకినాడ జిల్లాలో పోలీసులు పెద్ద ఎత్తున బంగారం వెండి పట్టుబడిన ముద్దాయిల వద్ద నుంచి రికవరీ చేశారు. తరచూ ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 4 ముద్దాయిలను అరెస్ట్ చేశామని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం ద్వారా ముద్దాయిల వివరాలను ఆయన వెల్లడించారు. తమకు రాబడిన సమాచారం మేరకు కాకినాడ రూరల్ సర్పవరం గ్రామం శివార్న ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 2 నేరస్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 84 లక్షల రూపాయలు విలువ చేసే 1200 గ్రాముల బంగారాన్ని, 9,90,000 విలువ చేసే 11 కేజీల వెండిని, 80,000 రూపాయలు విలువ చేసే మోటార్ వాహనాన్ని వారి వద్ద నుంచి రికవరీ చేసి వారిని రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు. ముద్దాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సర్పవరం పోలీస్ స్టేషన్ సిబ్బందిని, సిసిఎస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ వారిని అభినందించి ప్రశంసా పత్రాలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు, కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు, ఎస్పీ డిఎస్పీ రామకోటేశ్వరరావు, సిఐలు పెద్దిరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో పోలీసులు పెద్ద ఎత్తున బంగారం వెండి పట్టుబడిన ముద్దాయిల వద్ద నుంచి రికవరీ చేశారు. తరచూ ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 4 ముద్దాయిలను అరెస్ట్ చేశామని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం ద్వారా ముద్దాయిల వివరాలను ఆయన వెల్లడించారు. తమకు రాబడిన సమాచారం మేరకు కాకినాడ రూరల్ సర్పవరం గ్రామం శివార్న ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 2 నేరస్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 84 లక్షల రూపాయలు విలువ చేసే 1200 గ్రాముల బంగారాన్ని, 9,90,000 విలువ చేసే 11 కేజీల వెండిని, 80,000 రూపాయలు విలువ చేసే మోటార్ వాహనాన్ని వారి వద్ద నుంచి రికవరీ చేసి వారిని రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు. ముద్దాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సర్పవరం పోలీస్ స్టేషన్ సిబ్బందిని, సిసిఎస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ వారిని అభినందించి ప్రశంసా పత్రాలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు, కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు, ఎస్పీ డిఎస్పీ రామకోటేశ్వరరావు, సిఐలు పెద్దిరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాయుడు, అచంద్ర ప్రసాద్, రామకృష్ణ, దుర్గా ప్రసాద్. అందరికి నమస్కారం అండి. అవునేది అందరికీ నమస్కారం అండి. గత కొన్ని నెలల్లో కాకినాడ టౌన్లో పర్టికులర్లీ నైట్ టైం కొన్ని దొంగతనాలు రిపోర్ట్ అయినాయి. 1-2 కేసులో మోర్ దాన్ 30 lakhs ప్రాపర్టీ పోయే కేసులు కూడా నమోదైనాయి. ఈ నేపథ్యంలో మనం ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేశాము. సిసిఎస్, లోకల్ పోలీస్, మన ఐటీ కోర్ వీళ్ళందరినీ కలిపి ఒక స్పెషల్ టీమ్ we constituted a special team. So ఈ టీమ్ కంటిన్యూస్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళి
ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. సీసీటీవీ అనాలిసిస్ బేస్ చేసుకొని ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. ఒకడు పాత నిరస్తుడు, ఇంకొకడు ఇప్పుడు దాకా ఒకసారి కూడా అరెస్ట్ కాలేదు. సో ఆ ఇద్దరిని టేకుముడి శ్రీకాంత్, వల్లి లక్ష్మణ్ కుమార్ ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తే వాళ్ళు కొన్ని సంవత్సరం నుంచి అంటే ఒక 2 years నుంచి ఇదే పనులు ఉన్నట్టు ఒప్పుకున్నారు. అదే భాగంగా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది మధ్యవర్తి ద్వారా దొంగలిచ్చిన ప్రాపర్టీ ఏముందో వేరే చోట విక్రయిస్తే ఆ మధ్యవర్తిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళతో కాకినాడ నగరంలో శాంతినగర్లో రోడ్డు విస్తరణలో ఇల్లు తొలగించడం జరిగిందని బాధితురాలు పాతాలపల్లి వరలక్ష్మి సిపిఐ జిల్లా కార్యదర్శి శివకోటి రాజు పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో ఇల్లు తొలగించడంతో ప్రకటించారు. శాంతినగర్ 53 సర్వే నంబర్లు 40 గజాల స్థలాన్ని కేటాయించడం జరిగిందని బాధితురాలు పాతాలపల్లి వరలక్ష్మి సిపిఐ జిల్లా కార్యదర్శి శివకోటి రాజు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో అధికారులకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను కొంతమంది కూల్చడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో తన భర్తను కోల్పోవడం జరిగిందని, నాకు ఎలాంటి ఆధారం లేదని వారు తెలిపారు. అయితే దానికి మాజీ కార్పొరేటర్ అనుచరులతో దౌర్జన్యంగా ఇల్లు కూల్చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకురాలు వడ్లపూడి మంగాదేవి, రమ్య తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి, నేను శాంతినగర్లో ఉండేదానని 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అది రోడ్డు వెండింగ్లో తీసేశారు. ఇల్లు తీసేసిన తర్వాత 53 డోర్ నెంబర్లో నాకు అక్కడ ఇల్లు ఇచ్చారు. కట్టుకోవడం జరిగిందండి. కట్టుకున్న తర్వాత 3 నెలలు 4 నెలలు ఉండిచ్చి రౌడీలతో కూల్చించారండి. అది కంప్లైంట్ ఇచ్చినా సరే తీసుకోలేదండి. అది మళ్ళీ నేను అప్పు చేసి మళ్ళీ కట్టుకున్నానండి. కట్టుకున్న కాడ నుంచి ఇంటి పన్ను కోసం నేను తిరుగుతున్నాను. నేను తిరగలను లేని చోట అంటూ లేదండి. తిరిగినా సరే నాకు ఇంటి పన్ను రావట్లేదు సరే కదా, అది లేదు ఇది లేదు డోర్ నెంబర్ లేదు అన్నారు. సరే కదా అనేసి ఏదో కొంచెం ఎంతమందిని పట్టుకొని ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఇదేమో పట్ట రద్దు చేయమని 5 దేశానికి పంపించామని చెప్తున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మరి నేను పేదరాలను చూడమని చెప్పారు కదా, మరి ఇలాంటి పేదరాలను సంవత్సరం నుంచి నరకం పడుతున్నానండి. నేను పని మానేసి ఇంట్లో కూర్చుంటున్నానండి. నా బాధ్యత ఏంటండి? నా పోరాటం ఏంటండి? నాకు ఏం అర్థం కావట్లేదు. ఏదైనా న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నానండి అందరినీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి దిష్టి తీసి గుమ్మడికాయలు పగలగొట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి దిష్టి తీసి గుమ్మడికాయలు పగలగొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుఫాన్ వరద బీభత్సంతో ముంపుకు గురైన విజయవాడ ప్రజలకు ఆహారం, త్రాగునీరును అందించి ఆపద్బాంధుడుగా నిలిచారని అన్నారు. వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాన్ని పర్యటించి కుట్రలు కుతంత్రాలతో అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని, విపత్తు పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే సమర్థుడని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మంత్రివర్గం చేస్తున్న సేవలు చూస్తుంటే ప్రతిపక్షాలకు కంటినింపుగా మారాయని, ఇప్పటికైనా వారికి దేవుడు మంచి బుద్ధులు ప్రసాదించాలని అన్నారు. తీసాక చాలు అలా తీపండి. పైకి వెళ్తే ఈ వీడియోలు చెప్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.